హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక స్నాక్ ఐటెమ్ షేర్ చేసుకుంటానండి. మీరు దోస పిండితో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కారాస్‌లాగా చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. మనం మామూలుగా చేసుకునే పిండి వంటలానే ఉంటుంది. దానికోసం మనకి ఫస్ట్ దోస పిండి కావాలండి. దోస బ్యాటర్. గిన్నెలో 2 గంటెలు నేను దోస బ్యాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు నేను శనగపిండి వాడుతున్నానండి. 2 గంటల దోస పిండికి ఒక కప్పు శనగపిండి యూజ్ చేస్తున్నాను. సాల్ట్ టేస్ట్‌కి తగినంత వేసుకుంటున్నాను. అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను సన్న కారపూస తీసుకుంటున్నాను. ఇది మౌల్డ్ చేసుకుంటాను. మనం రెగ్యులర్ కారపూసకి ఎలా బ్యాటర్ కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. చూసుకొని కొంచెం వాటర్ కావాలంటే నేను యాడ్ చేసుకుంటాను. నేను పిండి కలిపేసుకున్నానండి ఇలా. సో చేత్తో తడుపుకొని వాటర్ తోటి మనం పిండి తీసుకొని మౌల్డ్‌లోకి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇలా వేసుకోవాలండి. సన్న కారాస్ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే. ఇవి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. కొద్దిగా సెట్ అయిన తర్వాత మనము తిరగదిప్పుకోవచ్చు. చూసారా, దోసపిండితో కూడా ఇలా మనం కారాస్ లాగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. సేమ్ అలానే ఉంటాయి టేస్ట్ కూడా. అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. మన గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అండ్ మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సన్నపూసలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ వేరేవి కావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. అది కొంచెం టైం పడుతుంది. సన్నపూస అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి నీట్గా క్రిస్పీగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.